అందరికీ స్వాగతం. ఈరోజు మనం గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. చాలా మందికి ఇది ఉంటుంది, కానీ దాని పూర్తి లాభాలు ఎలా పొందాలో సరిగ్గా తెలిసి ఉండదు. సరే, మరి దీని గురించి అన్ని వివరాలు చూసేద్దాం రండి. మన కంపెనీ ఇచ్చే ఈ హెల్త్ ప్లాన్ని కేవలం ఒక కాగితంలా చూడకూడదు. అనుకోకుండా వచ్చే హాస్పిటల్ ఖర్చుల నుంచి మనల్ని, మన ఫ్యామిలీని కాపాడే ఒక సేఫ్టీ నెట్ ఇది. అసలు ఈ సేఫ్టీ నెట్ అంటే ఏంటి, అది మనకు ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు క్లియర్గా అర్థం చేసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. సడన్గా మనకి లేదా మన కుటుంబంలో ఎవరికైనా ఒక మెడికల్ ఎమర్జెన్సీ వస్తే అప్పుడు మన ఫైనాన్సెస్ మీద ఎంత పెద్ద దెబ్బ పడుతుందో కదా. అవును, సరిగ్గా ఇలాంటి పరిస్థితుల కోసమే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ మనకు అండగా ఉంటుంది. సో ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే, ముందుగా హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు అంత ముఖ్యం, తర్వాత అసలు ఈ గ్రూప్ ఫ్లోటర్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, దాంట్లో ఎవరెవరు కవర్ అవుతారు, దేనికి కవరేజ్ ఉంటుంది, అలాగే కొన్ని కొత్త వెల్నెస్ టూల్స్ గురించి, ఇంకా చివరగా క్లెయిమ్ ఎలా చేసుకోవాలో వివరంగా చూద్దాం. సరే, మొదటగా అసలు మనకు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు అంత అవసరం? ఈ రోజుల్లో హెల్త్ కేర్ ఖర్చులు ఎలా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. నిజమే కదా. ఈ రోజుల్లో హాస్పిటల్ ఖర్చులు ఆకాశాన్నంటాయి. చిన్న జ్వరం వచ్చినా, రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళినా, స్పెషలిస్ట్ డాక్టర్ని కలిసినా అన్నీ ఖరీదైన వ్యవహారాలే. అనుకోకుండా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సొస్తే ఆ బిల్లులు మన సేవింగ్స్ మొత్తాన్ని కరిగించేయగలవు. అందుకే ఇలాంటి ఖర్చుల నుంచి మనల్ని కాపాడే ఒక ఫైనాన్షియల్ షీల్డ్లా హెల్త్ ఇన్సూరెన్స్ పనిచేస్తోంది. అయితే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం ఏంటి? అదే మన కంపెనీ మనకు అందించే గ్రూప్ ఫ్లోటర్ ఇన్సూరెన్స్. ఇప్పుడు దాని గురించే మనం డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం. సో గ్రూప్ హెల్త్ ఫ్లోటర్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఒక కంపెనీ తన ఉద్యోగులందరి కోసం, వాళ్ల కుటుంబాల కోసం కలిపి తీసుకునే ఒకే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇక్కడ ఫ్లోటర్ అనే మాటకు ఒక ప్రత్యేకత ఉంది. అంటే పాలసీలో ఉండే మొత్తం డబ్బుని ఆ పాలసీలో కవర్ అయిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి వాడుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఒకే గొడుగు కింద కుటుంబం మొత్తానికి రక్షణ అన్నమాట. ఈ పాలసీలో ఉండే బెస్ట్ బెనిఫిట్స్ ఏంటంటే, ఎలాంటి మెడికల్ చెకప్స్ లేకుండానే పాలసీ వచ్చేస్తుంది. వయస్తో గానీ, మన ప్రస్తుత ఆరోగ్యంతో గానీ సంబంధం లేకుండా కవరేజ్ లభిస్తుంది. ఇండివిజువల్ పాలసీలో ఉండే చాలా రూల్స్ ఇక్కడ ఉండవు. ఇది ఎంప్లాయీస్కి ఒక పెద్ద భరోసా ఇస్తుంది, వాళ్లలో మారల్ని పెంచుతుంది. ముఖ్యంగా పాండమిక్ లాంటి కష్టకాలంలో ఇది ఫైనాన్షియల్గా ఎంత సపోర్ట్ ఇచ్చిందో మనందరికీ తెలుసు. సరే, బావుంది. మరి ఈ పాలసీలో ఎవరెవరు కవర్ అవుతారో, ఏమేం కవర్ అవుతాయి, ఆ వివరాల్లోకి వెళ్దాం రండి. ఇది మన పాలసీ బ్లూ ప్రింట్ లాంటిది. సాధారణంగా ఒకే ఫ్లోటర్ పాలసీ కింద ఉద్యోగి, వాళ్ల స్పౌస్, 25 ఏళ్లలోపు వయసున్న 2 పిల్లలు, ఇంకా 80 ఏళ్లలోపు వయసున్న 2 తల్లిదండ్రులు కవర్ అవుతారు. ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉంది, గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులను లేదా అత్తమామలను కవర్ చేయొచ్చు, కానీ ఇద్దరినీ ఒకేసారి మాత్రం కవర్ చేయడం కుదరదు. ఈ పాలసీలో ఎలాంటి ట్రీట్మెంట్లు కవర్ అవుతాయంటే, ఏవైనా జబ్బు లేదా గాయం వల్ల అయ్యే మెడికల్ లేదా సర్జికల్ ట్రీట్మెంట్లు కవర్ అవుతాయి. హాస్పిటల్లో అడ్మిట్ అయినా లేదా కొన్నిసార్లు ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా కవరేజ్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే, దీనిలో ఉండే మరో సూపర్ ఫీచర్ ఏంటంటే, పాలసీ తీసుకునే ముందే ఉన్న జబ్బులు కూడా మొదటి రోజు నుంచే కవర్ అయ్యే ఆప్షన్ ఉంటుంది. అయితే ప్రతి పాలసీలో ఉన్నట్టే దీంట్లో కూడా కొన్ని మినహాయింపులు ఉంటాయి. వీటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఉదాహరణకి క్యాటరాక్ట్, హెర్నియా లాంటి కొన్ని ట్రీట్మెంట్లు మొదటి సంవత్సరంలో కవర్ కాకపోవచ్చు. అలాగే పాలసీ మొదలైన మొదటి 30 రోజుల్లో వచ్చే జబ్బులకు కవరేజ్ ఉండదు. కానీ యాక్సిడెంట్స్కి ఇది వర్తించదు. ఇక ప్లాస్టిక్ సర్జరీ, డెంటల్ ట్రీట్మెంట్ లాంటివి సాధారణంగా కవర్ అవ్వవు. ఇప్పటిదాకా మనం ఇన్సూరెన్స్ని ఒక సేఫ్టీ నెట్లా చూశాం కదా. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఆధునిక పాలసీలు అంతకు మించి మన హెల్త్ పార్ట్నర్గా కూడా పనిచేస్తున్నాయి. అదెలాగో ఇప్పుడు చూద్దాం. అదంతా ఈ ఐఎల్ టేక్ కేర్ యాప్తోనే సాధ్యం. ఈ యాప్ కేవలం మన పాలసీ వివరాలు చూసుకోవడానికే కాదు, మన ఆరోగ్యాన్ని ఇంకా బెటర్గా మేనేజ్ చేసుకోవడానికి ఒక పవర్ఫుల్ టూల్ లాంటిది. ఈ యాప్లో కొన్ని అద్భుతమైన ఫీచర్లున్నాయి చూడండి. ఏఐ టెక్నాలజీతో జస్ట్ మన ఫేస్ని స్కాన్ చేసి మన హార్ట్ రేట్, స్ట్రెస్ లెవెల్స్ చెప్పేస్తుంది. ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ కదా. కొన్ని ప్రశ్నలకు జవాబు ఇస్తే మన హెల్త్ స్కోర్ ఎంతో తెలుసుకోవచ్చు. అంతేకాదు, మెంటల్ వెల్బీయింగ్ కోసం కౌన్సిలర్లతో మాట్లాడొచ్చు. డయట్, ఫిట్నెస్ లాంటి విషయాలపై ఎక్స్పర్ట్ సలహాలు కూడా తీసుకోవచ్చు. ఇది కంప్లీట్ హెల్త్ కేర్ సొల్యూషన్ అన్నమాట. ఓకే, ఇదంతా బావుంది.
కానీ నిజంగా అవసరం వచ్చినప్పుడు క్లెయిమ్ ఎలా చేసుకోవాలి? ఇది చాలా ముఖ్యమైన స్టెప్. ఎందుకంటే పాలసీ గురించి ఎంత తెలిసినా క్లెయిమ్ ప్రాసెస్ తెలియకపోతే ఉపయోగముండదు. సాధారణంగా క్లెయిమ్స్లో 2 రకాలుంటాయి. మొదటిది క్యాష్లెస్, రెండవది రీయింబర్స్మెంట్. క్యాష్లెస్ అంటే ఇన్షురెన్స్ కంపెనీయే నేరుగా హాస్పిటల్కి బిల్లు కడుతుంది. రీయింబర్స్మెంట్ అంటే ముందు మనం బిల్లు కట్టేసి ఆ తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసి డబ్బులు తిరిగి తీసుకుంటాం. క్యాష్లెస్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే చాలా సింపుల్. ముందుగా ప్లాన్ చేసుకుని హాస్పిటల్లో చేరినా లేదా ఎమర్జెన్సీలో వెళ్ళినా ఆ హాస్పిటల్ నెట్వర్క్లో ఉంటే చాలు, వాళ్లే ఇన్షురెన్స్ కంపెనీకి పర్మిషన్ కోసం రిక్వెస్ట్ పంపిస్తారు. ఆ రిక్వెస్ట్ అప్రూవ్ అయిన వెంటనే ట్రీట్మెంట్ ఖర్చుల గురించి మనం టెన్షన్ పడాల్సిన పనిలేదు, కంపెనీయే నేరుగా చూసుకుంటుంది. ఇక రీయింబర్స్మెంట్ విషయానికి వస్తే ఇక్కడ ప్రాసెస్ కొంచెం వేరేగా ఉంటుంది. ముందు మనం ట్రీట్మెంట్ పూర్తి చేసుకుని హాస్పిటల్ బిల్లులన్నీ మనమే కట్టాలి. ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యేటప్పుడు అన్ని ఒరిజినల్ బిల్లులు, రిపోర్ట్లు తీసుకుని క్లెయిమ్ ఫామ్తో పాటు కంపెనీకి సబ్మిట్ చేయాలి. వాళ్లన్నీ వెరిఫై చేసి క్లెయిమ్ని అప్రూవ్ చేసి డబ్బుని మన అకౌంట్లో వేస్తారు. చూసారుగా, రీయింబర్స్మెంట్ కోసం ఈ డాక్యుమెంట్స్ అన్నీ పక్కాగా ఉండాలి. ముఖ్యంగా క్లెయిమ్ ఫామ్, డిశ్చార్జ్ సమరీ, ఫైనల్ బిల్, అన్ని రకాల టెస్ట్ రిపోర్ట్లు, ఫార్మసీ బిల్లులు, ఇలా అన్నీ జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఒక్కటి మిస్ అయినా క్లెయిమ్ ప్రాసెస్ లేట్ అవ్వచ్చు. సో డిశ్చార్జ్ అయ్యేటప్పుడే అన్నీ 1కి 2 సార్లు చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. సో మన చేతిలో ఉన్న ఈ హెల్త్ ఇన్షూరెన్స్ కేవలం ఒక పాలసీ డాక్యుమెంట్ కాదు, అది ఒక పవర్ఫుల్ టూల్. ఇది మనకు ఫైనాన్షియల్ సేఫ్టీ ఇవ్వడమే కాదు, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఈ టూల్ని పూర్తిగా సరిగ్గా ఉపయోగించుకోవడానికి మనమందరం సిద్ధంగా ఉండాలి.